తనపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ సోషల్ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలపై ఏఏ మార్ఫింగ్ వీడియోలతో కించపరుస్తున్నారని చెప్పారు. జగన్ ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులను కలిసి 3 అంశాలపై వినతి పత్రాలు అందజేసి ఫిర్యాదు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్పై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మాత్రమే పోస్టు పెట్టడం జరిగిందని తెలిపారు. తన ఇంటిపై దాడి చేసిన కారణంగానే ఆ పోస్టు పెట్టడం జరిగిందని అంబటి వివరణ ఇచ్చారు. అయితే తనపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు తాను చేసిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. నూరి ఫాతిమా, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని కలుసుకొని ఆయన లేకపోతే ఆయన ఇంకొక అడిషనల్ ఎస్పీ గారికి 4 రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. దానిలో 3 కేసు కట్టి ఇమీడియట్గా క్రైమ్ కట్టి యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఇవ్వటం జరిగింది. అవి ఏమిటాయంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మమ్ముల్ని, వారి కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో వీడియోలు చేసి డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు. వాటి మీద తక్షణమే మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నటువంటి ఆ వీడియోల మీద ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు పోస్ట్ చేస్తున్నారో వారిని ఐడెంటిఫై చేసి కేసులు కట్టి వీటన్నిటిని తొలగించి వారి మీద మార్ఫింగ్ చేసి ఇలా ప్రచారం చేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోవలసిందిగా 3 రిప్రజెంటేషన్స్ కేసులు కట్టవలసిందిగా ఇవ్వటం జరిగింది. అవి మీకు నేను వివరిస్తాను. ఒకటి మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగో ఈ కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చూపిస్తున్నారు అనేది ఒకసారి చూడండి. మీరు కూడా ఇలా వేషాలు వేపించి వారిని దూషించే విధంగా క్యారెక్టర్స్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరు, వాళ్ళ తల్లి గారి క్యారెక్టరు ఇట్లా వేసి చూపించేటటువంటి కార్యక్రమం ఒకటి కంప్లైంట్. రెండవది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా బాత్రూంలో చేసేటటువంటి కార్యక్రమం. ఇవి ఇంకా లోతుకు వెళ్ళి కొట్టి చూస్తే చాలా అసభ్యంగా ఉంటాయి, కించపరచాలనేటువంటి దురుద్దేశంతో. అదేవిధంగా ఈ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని నడిబజార్ మీద ఈ విధంగా వేసి ఇట్లా అనేకమైన, ఇవి కేవలం కొన్ని మాత్రమే మేము మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేశాం. కానీ చాలా దురదృష్టకరమైనటువంటి ఇలాంటి పోస్టింగ్లు అన్నింటినీ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానితో పాటు నా మీద 2 కేసులు రిజిస్టర్ చేశారు. సేమ్ ఇలాంటి ఇదే. నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాననేటువంటి ఉద్దేశంతో పోస్ట్ చేశాననే ఉద్దేశంతో పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాననే ఉద్దేశంతో నా మీద కేసు కట్టారు. అవి కూడా నేను బహిరంగమే, నేనేమి దాచుకునేటటువంటి వ్యక్తిని కాదు, నేనే పోస్ట్ చేశాను. ఇది వాస్తవం కూడా. అది ఒక వ్యంగ్య చిత్రాలు తప్ప వారిని అసభ్యపరచాలని, వారిని కించపరచాలనే ఉద్దేశం కాదు. ఇదిగో నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి 3 ఫోటోలు కేంద్ర మంత్రి గారి మీద, ఒక వ్యంగ్య చిత్రాలు చూశారు కదా. దీని మీద నా మీద కేసు కట్టారు. నేను ఎందుకు ఈ పోస్ట్ చేశానంటే, నా ఇంటి మీద జరిగిన దాడిలో ప్రధానమైన కుట్రదారుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని, అది జరిగే రోజున కూడా ముందుగానే ఆయన ఒక ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తానని చెప్పినటువంటివి కూడా మీరందరూ చూశారు. ఆ తర్వాత నా మీద దాడి జరిగింది. మొదటి ఎఫ్ఐఆర్ ఆధారంగానే మొత్తం దర్యాప్తు జరగాలి. మొదటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాని మీదే దర్యాప్తు జరపాలి. కొత్త విషయాలు ఏమన్నా బయటకు వచ్చినాయనుకో, వచ్చినా కూడా ఇంకో కేసు రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ దర్యాప్తులోనే చేర్చి, ఫస్ట్ ఎఫ్ఐఆర్ దర్యాప్తులోనే చేర్చి
కొత్త ఎఫ్ఐఆర్ అవసరం లేదు, కొత్త ఎఫ్ఐఆర్ పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదు బాబుబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో కూడా 2 ఎఫ్ఐఆర్ వేరువేరు సంఘటనకు సంబంధించినవి అయితే అనుమతిస్తారు. వేరువేరు సంఘటనల మీద 2 ఎఫ్ఐఆర్లు కడితే దట్ ఇస్ ఓకే. వేరే సంఘటన కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద నేను పెట్టాననే వీడియో ఒకే ఒక సంఘటన. ఆ సంఘటన మీద 2 కేసులు పెట్టారు. 2 కేసులు పెట్టి నన్ను వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాని ఈ విధంగా ఇలా చాలా డెసిషన్స్, వందలాది డెసిషన్స్ ఇవాళ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఇచ్చాయి. ఒకే కేసు మీద ఒకే నేరం మీద, మొబ్బడి నేరం మీద 2 కేసులు అంతకన్నా ఎక్కువ పెట్టడానికి వీల్లేదని చెప్పినా కూడా ఈ గుంటూరులోని పోలీస్ యంత్రాంగం సిఐడిలో ఒక కేసు పెడుతుంది, గుంటూరు ఆరండలపేటలో మరో కేసు పెడుతుంది. ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఆయనకి 2 తలకాయలు ఉన్నాయా, 4 కాళ్ళు ఉన్నాయా, 4 కళ్ళు ఉన్నాయా? ఆయన ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీనా? ఆయన మీద నేను వీడియో పెడితే 2 కేసులు ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. చట్టాన్ని ఒక కేసు రిజిస్టర్ చేశారు. దాన్ని విచారణకు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విధంగా అన్యాయంగా ఫోర్స్ ఉపయోగించి, పోలీసుల మీద ఫోర్స్ ఉపయోగించి, పలుకుబడి ఉపయోగించి మా మీద కేసులు పెట్టి వేధించాలని ప్రయత్నం చేయడాన్ని ప్రజలు గమనించాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం.